హాయ్ ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం అండి. రాయలసీమలో ఎంతో ఫేమస్ అండి ఈ కారం. చూసారు కదండి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కావలసిన పదార్థాలు: 1 కప్ వెల్లుల్లి, 1 కప్ ఆనియన్స్, తగినంత కరివేపాకు తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు తీసుకోవాలండి. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 or 3 టేబుల్ స్పూన్స్ మనం చూపించిన మిశ్రమాన్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. మెంతులు జీలకర్ర వేయాలి ఫస్ట్ టైం. తర్వాత వచ్చేసి వెల్లుల్లి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. కరివేపాకు మొత్తం కలిపి ఇందులో వేసేసేయాలి. వేసేసిన తర్వాత చూడండి, ఈ విధంగా కలపాలండి. బాగా ఫ్రై అవ్వాలి. మనం చూపించిన విధంగా ఫ్రై అయితే చాలండి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. మీరు కావాలంటే అవాయిడ్ చేయొచ్చు. చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్లో ఎక్కువ వేయకండి, తక్కువే వేసుకోండి. తక్కువ అయితే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా కలిసేటట్లు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం అండి. మీరు ఎక్కువ తినేలా ఉంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. మాకు సరిపోయేంతగా మేము తీసుకుంటున్నామండి. మీరు ఎంత క్వాంటిటీలో చేయాలంటే అంత తీసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పచ్చి వాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఇలా మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. కావాలంటే మీరు స్మూత్గానే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు అండి. జీలకర్ర, ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు. మీరు కావాలంటే పచ్చిశనగపప్పు అయినా తీసుకోవచ్చండి. నాకు అందుబాటులో లేదు కాబట్టి నేను తీసుకోలేదు. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మనం చూపించినటువంటి పోపు దినుసులు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనం చూపించినటువంటి ఒక్కొక్కటిగా వేసి ఇందులో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకోవాలి, మాడిపోకుండా చూసుకోండి, లేకపోతే అడుగు అంటేస్తుంది. ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదండి, ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి కొద్దిగా అయినా సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ జార్లో పట్టి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా 1 or 2 minutes చాలండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.